నా డ్రీమ్ జాబ్ అయిన సిబిఐ వచ్చినా కానీ ఆ ఒక్క విషయంలో సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకు సిబిఐఏ నీ డ్రీమ్ జాబ్? అందులో కూడా ఒకటే సిల్లీ మిస్టేక్. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడానికి ఏంటి నీకు మోటివేషన్? చిన్నప్పటి నుండి ఎంత ఇంట్లో స్ట్రగుల్స్ అయ్యి వస్తానే ఉన్నా నన్ను ఏ లోటు లేకుండా పెంచారు. నీ ప్రిపరేషన్ని ఎప్పుడు స్టార్ట్ చేసావు? నీ ప్రిపరేషన్ జర్నీ ఎలా సాగింది? ఈ ప్రోగ్రామ్స్ వల్ల కంప్యూటర్లో కూడా నాకు చాలా మార్క్స్ పెరిగినాయి. టైర్ 2 ప్రిపరేషన్లో టర్నింగ్ పాయింట్ ఏంటి రాజు? అందులో సెలెక్ట్ అయ్యి రన్నరప్గా గెలిచాను. కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ చాలా క్రియేట్ అవుతుంది అక్కడ. అంటే ఐఏసీలో ఏ ప్రోగ్రామ్స్ నువ్వు అటెండ్ అయ్యావు? క్వాంట్ ఇంగ్లీష్లో 2 సిల్లీ మిస్టేక్స్ చేశా అన్నావు కదా, ఏంటవి? నా ఆనందానికి హద్దులు లేవు సార్. జెర్సీ మూవీలో నానిలా ఫీల్ అయ్యాను. మా ఫాదర్ కళ్ళలో నా ఆనందం ఇప్పటికి కూడా నాకు ఇంకా మైండ్లో అలాగే ఉండిపోయింది సార్. సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఎస్ఎస్సి సీజీఎల్ 2025 అచీవర్ సిబిఐ ఇన్స్పెక్టర్ రాజీవ్ మణికంఠతో ఇంటరాక్ట్ అవుతున్నాము. తన సక్సెస్ జర్నీని తన మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం. సో గుడ్ మార్నింగ్ రాజీవ్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. సో హ్యాపీ నా పేరెంట్స్ అంతా? చాలా హ్యాపీగా ఉన్నారు. కంగ్రాట్స్ రాజీవ్, నీ డ్రీమ్ సిబిఐ జాబ్ సాధించినందుకు. థ్యాంక్ యూ సార్. ఒకసారి మన స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేసుకుందామా రాజీవ్? సార్ నా పేరు రాజీవ్ మణికంఠ. నేను రాజమండ్రి పక్కన కోరుకొండ విలేజ్ నుండి వచ్చాను. మా ఫాదర్ ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు, మా మదర్ హౌస్ వైఫ్ సార్. వాళ్ళు చిన్నప్పటి నుండి ఎంత ఇంట్లో స్ట్రగుల్స్ అయ్యి వస్తానే ఉన్నా నన్ను ఏ లోటు లేకుండా పెంచారు. ఇంటర్మీడియట్ వరకు రాజమండ్రిలో ఉన్న తిరుమలలో చదివాను. అక్కడ జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఐఐటి భువనేశ్వర్లో సివిల్ ఇంజనీరింగ్లో చేరాను. అది అయిపోయాక జాబ్ వచ్చింది. అయినా కానీ నాకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నా జర్నీ. ఓకే రాజు, సో చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కదా, బట్ ఎందుకు సిబిఐఏ నీ డ్రీమ్ జాబ్? సార్ చిన్నప్పటి నుండి నాకు పజిల్స్ అయ్యి ఇంట్రెస్ట్ ఉండేది, ఇన్వెస్టిగేషన్లు అయ్యి. నాకు ప్రైవేట్ జాబ్లో ఆ సాటిస్ఫాక్షన్ దొరకదనిపించింది. అందుకు ఇదైతే నేను ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పెట్టగలను, జాబ్లో సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అన్న నమ్మకంతో ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అవ్వడం మొదలెట్టాను. నా డ్రీమ్ జాబ్గా సిబిఐ పెట్టుకున్నాను. అది ఈ సంవత్సరం సాధించాను. ఇన్ సిబిఐ ఐ కెన్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ డే ఇన్ మై జాబ్, సో ఐ చూస్ సిబిఐ. సో ఓకే రాజు, సో నువ్వు ఐఐటి భువనేశ్వర్లో బీటెక్ కంప్లీట్ చేసావు. సో 22 lakhsతో ఎక్సలెంట్ ప్రైవేట్ జాబ్ అనేది వచ్చింది. బట్ దానిని కూడా వదులుకొని గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడానికి ఏంటి నీకు మోటివేషన్? సార్ నాకు చిన్నప్పటి నుండి గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళు అంటే బయట జనం గవర్నమెంట్ జాబ్స్కి ఇచ్చే రెస్పెక్ట్ ప్రైవేట్ జాబ్లో దొరకదు. ప్రైవేట్ జాబ్లో నీకు మనీ వచ్చినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ గవర్నమెంట్ జాబ్లో కూడా నాకు ఇలాగా సిబిఐ అవ్వాలన్నది ఎప్పటి నుండో కోరిక ఉండేది. ఈ మూవీస్ వాటిల్లో చూసి అలాగా నాకు కొంచెం మైండ్ అలా మౌల్డ్ అయిపోయింది. అందుకు సిబిఐ కంపల్సరీ కొట్టాలి అని సీజీఎల్కి ప్రిపేర్ అవ్వడం వల్ల. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను అన్నప్పుడు మీ పేరెంట్స్ ఎలా దానికి రియాక్ట్ అయ్యారు? వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు నీ డెసిషన్ని? సార్ ఫస్ట్ వాళ్ళు షాక్ అయ్యారు. అంత జాబ్ వదిలేసి ఎందుకు వెళ్ళడం అన్నారు ముందు. కానీ మా ఫాదర్ అర్థం చేసుకొని నీ లైఫ్ నువ్వు ఏ రూట్లో వెళ్తా ఉన్నా పర్వాలేదు, నువ్వు దానికి తగ్గట్టు శ్రమ పడాలి అని చెప్పి అన్నారు. మా మదర్ కూడా ఓకే అని ఇద్దరు నీ డెసిషన్కి ఫైనల్ ఇస్తున్నాం, నువ్వు ఎటువైనా పర్వాలేదు, మేమైతే నీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని నిలిచారు. నీ ప్రిపరేషన్ని ఎప్పుడు స్టార్ట్ చేసావు? నీ ప్రిపరేషన్ జర్నీ ఎలా సాగింది? అది ఒకసారి మన స్టూడెంట్స్తో షేర్ చేసుకుంటావా? నేను 2023 సీజీఎల్కి ప్రిపేర్ అవ్వడం మొదలెట్టాను సార్. అప్పుడు స్టార్టింగ్లో నాకు సరైన గైడెన్స్ ఎవరిది లేదు. నేను యూట్యూబ్ లెక్చర్స్ అవి వింటా ప్రిపరేషన్ మొదలెట్టాను. అప్పటి నుండి ఐఏసీ మ్యారథాన్ క్లాసెస్ చూసేవాడిని. ఆ మ్యారథాన్ కూడా నాకు చాలా ఉపయోగపడ్డది. కానీ 2023లో కట్ ఆఫ్ భారీగా పెరగడంతో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. 2024కి కష్టపడ్డాను, ఇంట్లోనే ఉండి ప్రిపరేషన్ చేశాను. 2024 కూడా అక్కడ ప్రిలిమ్స్ క్లియర్ అయింది కానీ మెయిన్స్లో ఆగిపోయింది. ఇలా కాదు, ఐఏసీ వాళ్ళు
మ్యారథాన్స్ ఇలా బాగా చెప్తున్నారో ఆఫ్లైన్ బ్యాచ్ అయితే ఇంకా ఎలా ఉంటుందా అని చూద్దామని 2025 ఏప్రిల్లో దిల్షే నగర్ బ్రాంచ్లో జాయిన్ అయ్యాను సార్. ఓకే ఓకే. సో నీ ఓన్ ప్రిపరేషన్ నువ్వు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నా సరే బట్ ఎక్కడో ఏదో ల్యాక్ అవుతుంది అనిపించింది నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరే. సో ఒక గైడెన్స్ అనేది ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అయితే కనుక నీ డ్రీమ్ జాబ్ అచీవ్ కాగలను అనిపించింది నీకు. సో అందుకు ఒక మంచి రైట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోనుకున్నా. అవును సార్. ఓకే. అక్కడ యూట్యూబ్లో పెట్టే మ్యారథాన్స్ అవి నాకు చాలా బాగా అనిపించింది. ఒక టాపిక్ నుండి ఇంకో టాపిక్ కనెక్ట్ చేసుకుని చెప్పే విధానం అది ఇది నాకు సరైన గైడెన్స్ అవుతుంది అని వచ్చాను సార్ హైదరాబాద్. ఓకే. సో ఐఏసీలో 2025 ఏప్రిల్లో జాయిన్ అయ్యావు దిల్షుఖ్నగర్ బ్రాంచ్లో. ఓకే. సో ఐఏసీలో నీ జర్నీ ఎలా ఉండేది? సార్ స్టార్టింగ్ డెమో క్లాసులు విన్నాను ముందు ఎలా ఉంటుందని. డెమో క్లాస్లో జిఎస్ క్లాస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు ఇది మిస్ అయ్యాను, నాకు సరైన అండర్స్టాండింగ్ ఉండట్లేదు కాన్సెప్ట్స్ మీద, చదివింది మర్చిపోతున్నాను, దీనికే మెయిన్ రీజన్ అని క్లాసులకి అటెండ్ అవ్వడం మొదలెట్టాను. ఆ క్లాసులు అవి చాలా బాగా చెప్పేవారు. దానికి తగ్గట్టు మాక్ టెస్ట్, రోజుకు ఒక మాక్ టెస్ట్ రిలీజ్ అయ్యేది వెబ్సైట్లో. రోజు మాక్ టెస్ట్ రాసేవాడిని. దానికి తగ్గట్టు అనాలిసిస్ చేసుకుంటున్నా కానీ ఎక్స్ప్లెనేషన్స్ పెట్టేవారు. ఎక్స్ప్లెనేషన్లో కూడా సార్ ప్రతి క్వశ్చన్కి ఏ విధంగా ఎలా కనెక్ట్ చేసుకొని వేరే టాపిక్ నేర్చుకోవాలి అలాగంతా చాలా బాగా చెప్పేవారు. దాని తర్వాత ఇక్కడ వచ్చాక ప్రోగ్రామ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు డైరెక్టర్ సార్. ఆ ప్రోగ్రామ్ క్యాలెండర్లో సూపర్ 60, ఎంఎస్ఏ, రిప్, టిఎన్పి అన్ని ప్రోగ్రామ్స్ని చూసి ఇదంతా ఎలా ఉంటుంది అని చెప్పి కొంచెం కంగారు పడ్డాను ఫస్ట్. ఈ విధంగా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఈ స్టూడెంట్స్ని జాబ్ తీసుకురావాలని, దానికి తగ్గట్టు నేను శ్రమ పడాలి, ఆ ప్రోగ్రాములకి వెళ్ళాలి, నేను దానికి తగ్గట్టు వీళ్ళు పడే శ్రమ కన్నా డబల్ నేను శ్రమ పడి సాధించాలి అని చెప్పి నాకు మోటివేషన్ అయింది సార్ ఈ ప్రోగ్రామ్స్. ఓకే ఓకే, ఎక్సలెంట్. అంటే ఐఏసీలో ఏ ప్రోగ్రామ్స్ నువ్వు అటెండ్ అయ్యావు? ఎస్ఎస్సి ప్రోగ్రామ్స్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేశారు. సో చాలా ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ది ఇయర్ కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేటివి. నేను ఐఏసీలో అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడానికి చూశాను. నేను సూపర్ 60కి సెలెక్ట్ అయ్యాను. సూపర్ 60కి సెలెక్ట్ అయ్యాక అందులో 4th ర్యాంక్ వచ్చింది. ఎక్సలెంట్. కానీ నేను సూపర్ 60 అయిపోయిన తర్వాత ఆ ప్రిపరేషన్కి నేను సొంత ప్రిపరేషన్కి చాలా డిఫరెన్స్ కనిపించింది. టార్గెట్ 90% అని ఇంకో ప్రోగ్రామ్ పెట్టారు. అందులో సెలెక్ట్ అయ్యి రన్నరప్గా గెలిచాను. ఈ రన్నరప్గా రావడంతో నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఇంతమంది కాంపిటీషన్లో నాకు సెకండ్ వచ్చిందంటే కంపల్సరీ ఈసారి జాబ్ కొడతానన్న ధైర్యం వచ్చింది. ఓకే రాజు, టైర్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయి రాజు నీకు? సార్ నాకు 338 వచ్చినాయి సార్. ఓకే ఓకే. సెక్షన్ 1లో 176 వచ్చినాయి సార్. అవుట్ ఆఫ్ 180? అవును సార్. సెక్షన్ 2లో 160 సార్. ఓకే, 166. ఓకే. సో సెక్షన్ 2లో కొంచెం తగ్గినట్టున్నాయి. ఇంగ్లీష్లోనా జిఎస్లోనా, ఎందులో కొంచెం తగ్గాయి నీకు? జిఎస్లోనే తగ్గినాయి సార్. ఓకే. ఇంగ్లీష్ వచ్చేటప్పటికి 2 మిస్టేక్స్ వచ్చినాయి సార్. ఓకే. అందులో కూడా ఒకటే సిల్లీ మిస్టేక్, అంటే క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం వల్ల పోయింది. ఓకే. ఆడు క్వశ్చన్ యాంటోనిమ్ అడిగితే నేను సినోనిమ్ పెట్టాను. ఓకే. అది ఒకటి పోయింది. ఇంకోటి రీడింగ్ కాంప్రహెన్షన్లో అది పోయింది. ఓకే. సో జిఎస్లో కొంచెం తగ్గాయి. అవును. ఓకే, ఫైన్. సో సెక్షన్ 1లో 176 అవుట్ ఆఫ్ 180. అవును. అంటే ఒక్క క్వశ్చనే రాంగ్ అయింది అంతేనా? సో అది ఎలా, ఏది రాంగ్ అయింది, అది ఎందుకు మిస్ అయింది? ఆ 1 క్వాంట్లో ఒక సిల్లీ మిస్టేక్ అయింది సార్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ ప్రాబ్లం ఒకటి ఉంది. అది హాఫ్ ఇయర్లీ 8% వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు మనం 16% పెట్టాలి. నేను ఓవర్లుక్లో 8% పెట్టేశాను. ఓకే. దాంతో ఆ క్వశ్చన్ రాంగ్. జస్ట్ ఓవర్ లుకింగ్ ప్రాబ్లం. లేదు అంటే 180 అవుట్ ఆఫ్ 180 రావాల్సింది. సో రీజనింగ్ 90 అవుట్ ఆఫ్ 90. సో యాప్టిట్యూడ్లో కూడా ఈ సిల్లీ మిస్టేక్ వల్ల ఒక్క క్వశ్చన్ రాంగ్ అయింది. అదర్వైజ్ 180 అవుట్ ఆఫ్ 180. అవును. ఎక్సలెంట్. ఓకే. నెక్స్ట్ నీ టైర్ 2 ప్రిపరేషన్ ఎలా సాగింది? ఆ ప్రిపరేషన్లో నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఏది నీకు బాగా హెల్ప్ అయింది టైర్ 2లో నువ్వు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి? ఒక్కసారి మన స్టూడెంట్స్కి షేర్ చేద్దాం రాజు. సార్ టైర్ 2 ప్రిపరేషన్కి నాకు ఐఆర్ఎఫ్ సిట్ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడ్డది సార్. నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు ఐఆర్ఎఫ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని పెట్టారు. అది రాశాను. కానీ నాకు ఇంకా జిఎస్ సిలబస్ అది అవ్వలేదు. కానీ క్లాసులు వినాలి ఈ క్లాసులు వినాలని చెప్పి నేను ఎలిజిబిలిటీ టెస్ట్ వెళ్ళలేదు సెలెక్ట్ అయినా కానీ. అలా కాదు, ఈసారి టైర్ 2 గట్టిగా ప్రిపేర్ అవ్వాలని మళ్ళీ టైర్ 2కి ప్రిపరేషన్ పెట్టినప్పుడు ఐఆర్ఎఫ్
ఎలిజిబిలిటీ టెస్ట్ ఈసారి రాశాను. అందులో 3rd ర్యాంక్ వచ్చింది సార్. Very 3rd good. ర్యాంక్ వచ్చి 5 acres రెసిడెన్షియల్ క్యాంపస్ హైదరాబాద్లో ఉంది, ఐఆర్ఎఫ్, అక్కడికి వెళ్ళాను సార్. ఓకే. సో ఐఆర్ఎఫ్ ఎలా నీకు ప్రిపరేషన్లో హెల్ప్ అయింది? ఐఆర్ఎఫ్ జర్నీ అనేది ఎలా సాగింది నీది? ఐఆర్ఎఫ్ క్యాంపస్లో నేను మార్నింగ్ 6 to 10 చదివేవాడిని, కానీ మా ఫ్రెండ్స్ మార్నింగ్ 2 to 4 వరకు చదివే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసి నేనే తక్కువ చదువుతున్నాను, ఈసారి ఎలాగైనా ఇంకా కష్టపడాలి అని కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ చాలా క్రియేట్ అవుతుంది అక్కడ. ఓకే. దాంతోపాటు మనకి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేయడానికి మెంటర్స్ ఉంటారు. ఏ ఎగ్జామ్ జరిగినా కానీ దానికి ఎక్స్ప్లెనేషన్, రోజు ఈవినింగ్ ఎక్స్ప్లెనేషన్లు ఉంటాయి. ఏ టాపిక్ డౌట్స్ ఉన్నా మనం అడిగితే హ్యాండ్అవుట్స్ ఇస్తారు, హ్యాండ్అవుట్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఇది టైర్ 2కి నాకు చాలా ఉపయోగపడ్డది. కంప్యూటర్లో కూడా 20 హ్యాండ్అవుట్ షీట్ ఇచ్చారు. అంటే ఈసారి సిపిఓ పేపర్లో కంప్యూటర్ నాలెడ్జ్ చాలా కష్టంగా ఇచ్చారని సార్ మాకు ముందే ఇంటిమిడేట్ చేశారు. దాని గురించి సీజీఎల్లో గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఏదైనా రావచ్చు అని చెప్పి మాకు ముందే హెచ్చరించారు. అందుకు దాని గురించి అందరికీ ఫ్రీగా కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సులు ఇచ్చారు. దాంతోపాటు 20 మాక్ టెస్ట్ సిరీస్లు, దాంతోపాటు దానికి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా సార్ కల్పించారు. అవి చాలా విధంగా బాగా ఉపయోగపడి కంప్యూటర్ నాలెడ్జ్లో స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఉపయోగపడ్డాయి. ఓకే రాజు, నీ ఓన్ ప్రిపరేషన్కి ఐఏసీలో ప్రిపరేషన్కి డిఫరెన్స్ ఎలా అనిపించింది నీకు? సార్, నా ఓన్ ప్రిపరేషన్లో నాకు ఏ మెటీరియల్ దొరికితే ఆ మెటీరియల్ ప్రిపేర్ అవ్వడం, అందులో ఉన్న టాపిక్ కవర్ అయిందా లేదని చూసుకునేవాడిని. సరైన గైడెన్స్ లేదు. అదే ఇప్పుడు ఐఏసీఈ ప్రిపరేషన్కి వచ్చేటప్పటికి మెయిన్గా ఈ ప్రోగ్రామ్స్లో మార్నింగ్ 6 నుండి నైట్ 9 వరకు వాళ్ళే ఒక షెడ్యూల్ వేసి ఏ టైంకి ఆ టైం హ్యాండ్అవుట్స్ ఇవ్వడం, ఏ టైంకి ఆ టైం క్లాస్ తీసుకోవడం, అది ఎస్ఎస్సి సిలబస్ అవుట్లైన్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఏ ప్రాబ్లం లేకుండా R&D డిపార్ట్మెంట్స్ మాకు హ్యాండ్అవుట్స్ క్రియేట్ చేయడం, ఆ హ్యాండ్అవుట్స్ మా చేత చేయించడం, ఎగ్జామ్ రాసుకోవడం, మాక్ టెస్ట్, దానికి ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వడం అన్నీ జరిగి ఒక సరైన గైడ్ రూట్గా ఫామ్ అయింది సార్. అందుకు ఈ ప్రిపరేషన్ నాకు చాలా బాగా ఉపయోగపడ్డది ఈ ప్రోగ్రాముల్లో. సో ఈ టైర్ 2 ప్రిపరేషన్లో టర్నింగ్ పాయింట్ ఏంటి రాజు? సార్, టైర్ 2 ప్రిపరేషన్లో నా టర్నింగ్ పాయింట్ అంటే ఐఆర్ఎఫ్కి వెళ్ళడం సార్. నేను ఐఆర్ఎఫ్కి అక్టోబర్లో వెళ్ళాను సార్. సో అంటే అక్టోబర్లో ఐఆర్ఎఫ్కి వెళ్ళావు, జనవరిలో టైర్ 2 ఎగ్జామ్ జరిగింది. అంటే ఈ 4 months నీ ప్రిపరేషన్ అక్కడ ఎలా జరిగింది? సార్, ఐఆర్ఎఫ్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సార్. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, డౌట్స్ క్లారిఫై చేయడానికి 24/7 ఎప్పుడు మెంటర్స్ అవైలబిలిటీగా ఉంటారు. కంప్యూటర్ ల్యాబ్ కూడా 24 hours ఓపెన్ అయి ఉంటుంది. ఎప్పుడు ఎగ్జామ్ రాసుకోవాలనుకున్నా కానీ వెళ్ళి రాసుకోవచ్చు. మళ్ళీ స్టడీ హాల్స్ ఉంటాయి. మీకు ఒక స్టూడెంట్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అక్కడే ఏర్పాటు చేసి ఉంటాయి సార్. దాని గురించి నువ్వు స్పెసిఫిక్గా బయటికి వెళ్ళడం ఏం అవసరం లేదు. ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీదే పెట్టచ్చు అన్నట్టు ఉంటుంది సార్. అక్కడ చుట్టూ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ చూసి ప్రతి ఒక్కరూ వారియర్స్ లాగా ప్రిపేర్ అయ్యేవారు. వాళ్ళని చూసాక నేనే తక్కువ ప్రిపేర్ అవుతున్నానా, అందరూ చూస్తే ఈసారి ఎలాగైనా నేను జాబ్ సాధించాలి, నేను అలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి నాకు ఎంతో మోటివేషన్ అనిపించింది సార్. నేను నైట్ 10 వరకే ప్రిపేర్ అయ్యేవాడిని. నాకు ఇంకా దాని తర్వాత ప్రిపేర్ అవుతే వేస్ట్ ఆఫ్ టైం లాగా అనిపించేది, నా బ్రెయిన్కి ఎక్కేదిగా. కానీ మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది మార్నింగ్ 2 o'clock, మార్నింగ్ 4 o'clock వరకు ప్రిపేర్ అయ్యేవారు. ఓకే. నేను స్లీప్ ఎక్కువసేపు తీసుకునేవాడిని ఇలాగున్నా కానీ. వాళ్ళైతే 4 hours, డైలీ 4 hours అనేటప్పటికీ నాకు షాక్ అయ్యేసేది. ఆ ప్రిపరేషన్ చూసి ఇంత దారుణంగా ఉన్నారేంటి అని అనిపించేది. ఓకే. సార్ రాజు, నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడైనా సరే నీకు జాబ్ రాదేమో అన్న భయం కానీ, లేదంటే కాన్ఫిడెన్స్ లో అవ్వడం కానీ అలా ఎప్పుడైనా అనిపించిందా నీకు? సార్, లో అవ్వడం అన్నది ఏమీ లేదు కానీ సార్, ఎందుకంటే నాకు మా ఫ్యామిలీ, మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, ఫుల్ సపోర్ట్గా నిలబడ్డారు. నువ్వు జాబ్ కొడతావన్న ధైర్యం నాకు ఇచ్చేవారు. ఇది ఐఎస్ఈలో జాయిన్ అయ్యాక కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఐఆర్ఎఫ్కి వెళ్ళాక ఈసారి కంపల్సరీ జాబ్ వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ చూసి నేను ఇంకా కష్టపడాలనిపించింది. నాకు జాబ్ రాదు అన్నది అయితే ఏమీ లేదు సార్. కానీ ఏదో జాబ్ వచ్చి నా డ్రీమ్ జాబ్ అయిన సిబిఐ రాకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ అటెంప్ట్ ఇవ్వాలి, మళ్ళీ ఒక సంవత్సరం వేస్ట్ అవుతుంది. అలాగా అవుతుందని చెప్పి దాని బదులు ఈ సంవత్సరమే కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టి ప్రిపేర్ అవుతే ఈ సంవత్సరమే జాబ్ క్రాక్ చేయొచ్చు అన్న నమ్మకంతో ఈ సంవత్సరమే ఎఫర్ట్ ఎక్కువ పెట్టి ప్రిపేర్ అయ్యాను సార్. రాజు, టైర్ 2లో క్వాంట్ ఇంగ్లీష్లో 2 సిల్లీ మిస్టేక్స్ చేశాను అన్నావు కదా, ఏంటవి? సార్, క్వాంట్లో
కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక ప్రాబ్లం వచ్చింది సార్. ఓకే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే 8% వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగారు, అంటే ఇయర్లీ వాల్యూ వేయాలి, అంటే 16% వేయాలి. కానీ నేను ఓవర్లుక్లో 8% వేసాను సార్. దానివల్ల ఒక బిట్ పోయింది. ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి యాంటోనిమ్ అడిగారు, నేను చూసుకోకుండా సినోనిమ్ వేసాను ఆప్షన్ బట్టి. అలాగా 2 మిస్టేక్స్ చేశాను సార్. నా డ్రీమ్ జాబ్ అయిన సిబిఐ వచ్చినా కానీ ఆ ఒక్క విషయంలో సాటిస్ఫాక్షన్ లేదు. నాకు టైర్ 1లో క్వాంట్లో 50/50 వచ్చింది, కానీ టైర్ 2లో ఆ ఒక్క సిల్లీ మిస్టేక్, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చేయడం వల్ల 180కి 180 మిస్ అయ్యింది. లేకపోతే టైర్ 2లో కూడా 180కి 180 వచ్చేది క్వాంట్లో. సార్ ఈ 8 మార్క్స్ వల్ల నాకు పెద్ద డిఫరెన్స్ ఏమీ రాలేదు, కాబట్టి నా సిబిఐ నా డ్రీమ్ జాబ్ వచ్చింది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయ్యి నాకు సిబిఐ రాకపోయి ఉంటే వేరే జాబ్ వచ్చినా అది చేసుకుంటే అయినా వచ్చే సంవత్సరం మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేది. ఎగ్జామ్స్కి మళ్ళీ ప్రిపేర్ అయ్యి నా డ్రీమ్ జాబ్ అయిన సిబిఐ కొట్టేవాడిని, ఎందుకంటే ఆ జాబ్లో వచ్చే సాటిస్ఫాక్షన్ నాకు వేరే జాబ్లో రాదు కాబట్టి. ఓకే, అంటే ఆ 2 మిస్టేక్స్ వల్ల 8 మార్క్స్ మిస్ అయ్యావు. లక్కీగా 8 మార్క్స్ మిస్ అయినా సరే నీ డ్రీమ్ సిబిఐ జాబ్ నీకు వచ్చింది. ఎస్. ఒకవేళ ఒక 4-5 మార్క్స్లో సిబిఐ మిస్ అయ్యి వేరే జాబ్ ఏదైనా వచ్చుంటే కనుక నువ్వు ఆ జాబ్లో జాయిన్ అయ్యి కూడా మరలా నెక్స్ట్ ఇయర్ సిబిఐ కోసం ట్రై చేయాల్సి వచ్చేది. అవును సార్. మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సిబిఐ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. జస్ట్ ఆ 2 సిల్లీ మిస్టేక్స్ వల్ల. లక్కీగా నీకు ఆ 2 మిస్టేక్స్ వల్ల ఎటువంటి డ్యామేజ్ జరగలేదు, నీ సిబిఐ జాబ్ నీకు వచ్చింది. అవును. సో యాస్పిరెంట్స్ ఎవరు కూడా ఇటువంటి సిల్లీ మిస్టేక్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చేయొద్దు. లక్కీగా రాజీవ్కి తనకి 8 మార్క్స్ 2 మిస్టేక్స్ వల్ల 8 మార్క్స్ మిస్ అయినా సరే స్టిల్ తన డ్రీమ్ జాబ్ తనకు వచ్చేసింది. ఒకవేళ తనకి కనుక 4-5 మార్క్స్లో కనుక అది మిస్ అయ్యి ఉంటే కనుక తను చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యేవాడు. మరలా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ప్రిపేర్ అయ్యి సిబిఐ కోసం ట్రై చేయాల్సి వచ్చేది. సో ఇటువంటి మిస్టేక్స్ ఎవరు కూడా చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. మరి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న యంగ్ యాస్పిరెంట్స్కి ఇటువంటి సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే నువ్వేం అడ్వైజ్ ఇస్తావు రాజీవ్? సార్ నేను ఇచ్చే మెయిన్ సజెషన్ ఏంటంటే సార్, ఈ స్టూడెంట్స్కి వాళ్ళు ఎన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాశారు అన్న దానికన్నా ప్రతి మాక్ టెస్ట్కి అనాలిసిస్ చేసుకొని ఆ అనాలిసిస్ని బట్టి వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు ఏ సెక్షన్లో వీక్గా ఉన్నారో ఆ సెక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ చేయకుండా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతా డెవలప్ అవుతే కంపల్సరీ వాళ్ళ డ్రీమ్ జాబ్ సాధిస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్ చేసి సిల్లీ మిస్టేక్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ నేను. అది చేయకపోయి ఉంటే క్వాంట్లో నాకు 180కి 180 వచ్చేది, నేను ఇంకా ప్యూర్ సాటిస్ఫాక్షన్ అయ్యేవాడిని. రాజు, సిబిఐతో పాటు ఇంకా వేరే జాబ్స్ కూడా ఏమైనా వచ్చాయా నీకు? సిబిఐతో పాటు 2 బ్యాంక్ పిఓ జాబ్స్ కూడా కొట్టాను సార్. ఇండియన్ బ్యాంక్ పిఓ అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పిఓ. ఈ 2 బ్యాంక్ జాబ్స్ అన్నదే నా గోల్ కాదు, అందుకు అవి వచ్చినా కానీ జాయిన్ అవ్వలేదు. నా గోల్ అంతా సిబిఐ అందువల్ల. కానీ హెవీ కాంపిటీషన్లో కూడా బ్యాంక్ జాబ్స్ కొట్టగలిగాను. ఆ 2 బ్యాంక్ పిఓ జాబ్స్ కొట్టడం వల్ల నా కాన్ఫిడెన్స్ అన్నది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అందుకే ఎస్ఎస్సి సిజిఎల్ కూడా చాలా కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేశాను సార్. సో రిజల్ట్స్ చూసుకున్న తర్వాత నీ రియాక్షన్ ఏంటి రాజు? సార్ నా రిజల్ట్ని నేను కూడా ఫస్ట్ చూడలేదు. మా ఫ్రెండ్ ఫోన్ చేసి నీకు సిజిఎల్ జాబ్ వచ్చింది అన్నారు. నా హార్ట్ బీట్ ఏమో చాలా బీభత్సంగా పెరిగిపోయింది. నాకు జాబ్ వచ్చింది కానీ నాకు కోరుకున్న సిబిఐ వచ్చిందా లేదా అన్న టెన్షన్తో రిజల్ట్ చూసుకున్నాక నా డ్రీమ్ జాబ్ అయిన సిబిఐ వచ్చాక నా ఆనందానికి హద్దులు లేవు సార్. జెర్సీ మూవీలో నానిలా ఫీల్ అయ్యాను. ఈ హ్యాపీనెస్ ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నావు రాజీవ్? సార్ నేను ఈ హ్యాపీనెస్ని, ఈ రిజల్ట్ని మా ఫాదర్తో షేర్ చేసుకున్నాను సార్. మా మదర్ అవుట్ ఆఫ్ టౌన్ ఉండడం వల్ల ఫోన్ చేసి చెప్పాను. మా ఫాదర్ కళ్ళల్లో అయితే ఆనందానికి హద్దులు లేవు. ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారంటే ఆ రోజంతా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఫోన్లు చేసి గొప్పగా చెప్తున్నారు. మా ఫాదర్ కళ్ళలోని ఆనందం ఇప్పటికి కూడా నాకు ఇంకా మైండ్లో అలాగే ఉండిపోయింది సార్. నాకు ఐఐటీలో సీట్ వచ్చినప్పుడు కానీ 22 lakhs ప్యాకేజ్తో జాబ్ వచ్చినప్పుడు కానీ మా ఫాదర్ కళ్ళలో ఎంత ఆనందం చూడలేదు సార్. మా ఫాదర్ చిన్నప్పటి నుండి నా కోసం చాలా చేశారు సార్. దీనికన్నా బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ నేను ఇంకేమీ ఇవ్వలేను. మా ఫాదర్ కళ్ళల్లో ఉన్న ఆనందం చూసి ఇప్పుడు నా గుండెలో అలా నిలిచిపోతుంది. దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. సో ఇప్పుడున్న ఎస్ఎస్సి సిజిఎల్ యంగ్ యాస్పిరెంట్స్కి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి రాజీవ్? ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న యంగ్ యాస్పిరెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎంత టాలెంట్ ఉన్నా కానీ, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కానీ, ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ గైడెన్స్ లేకపోతే వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది. అలాగే నాకు 2 years వేస్ట్ అయ్యింది. యూట్యూబ్లో అనవసరంగా ఏది పడితే ఆ వీడియోలు చూసి
అనవసరంగా ఏ బుక్ పడితే ఆ బుక్ ప్రిపేర్ అయ్యి టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను కూడా ఫస్ట్ 2 టైమ్స్ ఈ సరైన గైడెన్సు, స్ట్రాటజీ లేకపోవడం వల్లే మిస్ అయ్యాను జాబ్. థర్డ్ సారి ఐఎస్ఈ నాకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి నాకు జాబ్ కొట్టింది. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, రోజు మాక్ టెస్ట్ రాయండి, కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్ట్ రాసిన దానికి అనాలిసిస్ చేసుకోండి, చేసిన తప్పుని మళ్ళీ చేసుకోకుండా చూసుకోండి. కాన్ఫిడెంట్గా రాయండి ఎగ్జామ్, ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకురాకండి. అలా తెచ్చుకుంటే ఖచ్చితంగా 100% మీరు గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు. థ్యాంక్ యూ రాజీవ్ థ్యాంక్స్. ఫర్ షేరింగ్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, సక్సెస్ సీక్రెట్స్ అండ్ యువర్ స్ట్రగుల్స్ విత్ యంగ్ ఆస్పిరెంట్స్. సో నువ్వు ఏ మిస్టేక్స్ చేసావు, అటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే కనుక యంగ్ ఆస్పిరెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఇన్పుట్స్ మొత్తం కూడా మన యంగ్ ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకుంటున్నందుకు ఐఏసీ తరపున నీకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో చూసారుగా స్టూడెంట్స్, రాజీవ్ సక్సెస్ జర్నీ ఏ విధంగా తన డ్రీమ్ జాబ్ని సాధించాడు. తన ప్రిపరేషన్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా సరే ఎక్కడా కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూ తన డ్రీమ్ జాబ్ని సాధించాడు. ఇదే విధంగా మీ ప్రిపరేషన్లో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా జాబ్ వచ్చే వరకు కన్సిస్టెంట్గా కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు కోరుకున్న డ్రీమ్ జాబ్ని మీరు సాధించగలరు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ టాలెంట్. కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ డ్రీమ్ జాబ్ని సాధించగలరు.